సో ఇక్కడ ఇంటర్నల్ డోర్స్ కూడా మొత్తం మనమే చేసాం. బిల్డర్ ఇచ్చిన ఇంటర్నల్ డోర్స్ ఏం యూజ్ చేయకుండా వీ వెంట్ ఫర్ సెపరేట్ ప్యానలింగ్ అనమాట. అంటే ఎక్కడ కూడా మనకి సపరేట్గా డోర్ ఉంది అని చెప్పేసి ఎక్కడ కనిపించట్లా. ఈ హ్యాండిల్ ఒకటి చూస్తేనే ఇది డోర్ అని చెప్పి తెలుస్తుంది. అవునండి. సో మీరు ఇది ఎలాగ పుష్ ఓపెన్ చేశారు? ఇది అవును, నేను జస్ట్ నార్మల్గా ఇట్లా పెట్టాను. ఇందులో కీస్ పెట్టుకోవడానికి ఒక చిన్న స్టోరేజ్ చేసామండి. ఇది ఎన్సిపి బోర్డ్ అండి మొత్తం. ఓకే ఓకే, అదే ఏంటి ఇట్లా పెట్టంగానే బయటకు వచ్చింది. నైస్ నైస్. ఓకే, సో ఇది గెస్ట్ బెడ్రూమ్. ఇదేమో పౌడర్ రూమ్ అండి. చిన్న పౌడర్ రూమ్ కూడా ఉంది ఇక్కడ. ఓకే, ఇది మొత్తం అయితే కామోఫ్లేజ్ చేసాం. రూమ్ అంటే చిన్న వాష్రూమ్ లాంటిది అంతే. ఓకే ఓకే. ఇది గెస్ట్ బెడ్రూమ్ మేడం. ఇదంతా వాల్ పేపర్ అండి? అది వాల్ పేపర్ మేడం. అసలు వాల్ పేపర్ లాగానే లేదండి. లేదండి, ఇది కంప్లీట్ స్టోన్ ఫినిష్ అండి. మీరు ముట్టుకుంటే కూడా స్టోన్స్ అదే అంటున్నాను, తగులుతాయి ఇది. ఓకే, సో ఇదొక రకం అండి. ఇదొక రకం వాల్ పేపర్, కంప్లీట్లీ స్టోన్ ఫినిష్ వాల్ పేపర్. ఇప్పుడు ఎక్కువగా అంటే వాల్ పేపరే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా కస్టమర్స్? ఏంటిది మేడం, మనకి వాల్స్ కి ఎక్కువ వాల్ పేపరే మీరు చేశారు అంటే ఏంటంటే వాల్ పేపర్ కొంచెం యాస్టిక్స్ లో యాడ్ అవుతుంది మనకి. పెయింట్ కన్నా వాల్ పేపర్ యూజ్ చేయడం వల్ల యాస్టిక్స్ లో యాడ్ అవుతుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే మీకు పెయింట్ మెయింటెనెన్స్ ఎంతో వాల్ పేపర్ మెయింటెనెన్స్ కూడా అంతే. పెయింట్ కన్నా ఎక్కువ ఫ్రెండ్లీ కూడా. ఓకే, ఎందుకంటే దీనికి వాడే గ్లూ కూడా మీకు ఎక్కువ ఫ్రెండ్లీ గ్లూ వాడుతున్నాం. ఓకే ఓకే, అండ్ ఇది ప్రాబ్లం రాదా మనకి? కొంచెం వాటర్ ఏమన్నా మేడం దీని మీద మీరు డైరెక్ట్గా కొలిన్ స్ప్రే చేసుకుని వెట్ స్పాంజ్తో క్లీన్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, సో దీనికి ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే వాల్లోంచి సీపేజ్ వచ్చినప్పుడే వస్తుంది. దాన్ని నేను అవాయిడ్ చేయలేం. పెయింట్ అయినా పోతుంది దానివల్ల. ఓకే, దాని పెయింట్ అయినా ఒకటి, ఇదైనా ఒకటి. బట్ ఏంటంటే ఈ యాస్టిక్స్ యాడ్ చేయదు కదా మేడం మనకి. అవును కదా. సో ఇటువైపు వచ్చేసి కస్టమైజ్డ్ వాల్ పేపర్. అది కూడా వాల్ పేపరే, ఫ్లోరల్ లో మొత్తం ఇచ్చేసారు. ఇది కస్టమైజ్డ్. ఈ రూమ్ చూస్తే మొత్తం అన్నీ ఉంటాయి మేడం మీకు. మంచి డ్రెస్సింగ్ ఏరియా, విండో సీటింగ్, స్టోరేజ్ అండ్ బెడ్. బెడ్ కింద కూడా వేస్ట్ చేయలేదు, దాంట్లో కూడా స్టోరేజ్ ఇచ్చాం. ఓకే, సో అక్కడ మనకి బ్యూటిఫుల్ వాల్ పేపర్ ఇచ్చారు. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఒక ఆర్టిఫాక్ట్ ఇచ్చారు. ఇక్కడ చూడండి పీకాక్ లాగా వచ్చేలాగా ఎగ్జాక్ట్లీ ఇచ్చారు. ఇది మళ్ళీ ఇక్కడ స్టూల్ కూడా చేసాం. అంటే డ్రెస్సింగ్కి కూర్చొని రెడీ అయ్యి లోపల పెట్టేసి మొత్తం అంతా బయటకు వస్తుంది. కూర్చొని రెడీ అయ్యి మళ్ళీ లోపల పెట్టేసుకోవచ్చు. మళ్ళీ చైరు మనం సపరేట్గా వేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇది డ్రెస్సింగ్ కావాల్సిన సామాన్లన్నీ పెట్టుకోండి. అండ్ పైన సీలింగ్ కూడా మీరు లైటింగ్స్ అన్నీ కూడా డిఫరెంట్గా పెట్టినట్టున్నారు కదా మేడం. సీలింగ్ అన్నీ కూడా ఇది ఉంది చూడండి. మళ్ళీ అక్కడ కూడా మిర్రర్ ఎక్రిలిక్ వాడాం. ఓకే, సో అక్కడ కూడా ప్లై కొట్టి దాని మీద మిర్రర్ ఎక్రిలిక్ వాడాం అనమాట. సో మీకు కనిపించదు కొన్ని వర్క్, కానీ యాడ్ చేస్తాయి బ్యూటీలోకి అంతే. సో ఇక్కడ వచ్చేసి వాష్రూమ్ ఇచ్చారు. ఇది వాష్రూమ్.